సార్ నమస్తే అండి. నమస్తే. పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ గారు కూడా ఊహించని విజయం ఆయనకొచ్చిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కడో ఎఫెక్ట్ పడిందండి. మన దగ్గరే కాదు. తమిళనాట రాజకీయాలలో కూడా ఇప్పుడు ఎవరైతే స్టార్స్ ఉన్నారో, ఫ్యాన్స్ ఉన్నారో, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, వాళ్ళు కూడా కాస్త రాజకీయాల వైపు ఎన్ని రోజులని ఆహ్, సినిమాలే చేస్తూ ఉంటారు. పైగా వీళ్ళు హీరోగా మాత్రమే వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు సార్. నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో, తండ్రి పాత్రలోనో 10 సంవత్సరాలు అయిపోయాక వాళ్ళు చేయలేరు. అది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇంతవరకు కొంతమంది బిజినెస్ అనుకున్నారు. ఇప్పుడు చాలామంది రాజకీయాల వైపు చూస్తున్నారు. అంటే ఫైనల్ రిసార్ట్ రాజకీయాలు అనుకుంటే గొడవ వేరు. ఆ! కానీ హీరోలకి ఒక అవకాశం ఉంది. హీరోయిన్‌లయితే వాళ్ళ కెరియర్ చాలా షార్ట్. మాక్సిమం 5 ఏళ్ళు బీభత్సం అయితే 10 ఏళ్ళు తప్ప కష్టం. 5 ఇయర్స్‌కి కన్ఫైన్ అయిపోవడమే ఉత్తమం. హ్మ్. అంటే 40 సినిమాలని మించితే ఆ హీరోయిన్ అవుట్‌డేటెడ్ అయిపోయినట్టే. కానీ హీరోలకు ఆ పరిస్థితి ఉండదు. హ్మ్. వాళ్ళు 300, 400, 500 సినిమాలు నటించిన 65 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినప్పటికీ మేకప్ వేసుకుని మేము స్టిల్ యంగ్. అలాగే చిరంజీవి గారు చాలా వేదికల మీద చెప్తూ ఉంటాడు. అంటే ఏదో ఒక సినిమా ప్రమోషన్ కోసం ఆయన వెళ్ళినప్పుడు ఆ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు నా పక్కన చేసినప్పుడు కూడా ఇదే ఎనర్జీతో యాక్ట్ చేయాలి మీరు, లేకపోతే డ్యాన్స్ చేయాలి అవును. అని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి న్యూ జన్ హీరోయిన్స్తో కూడా డ్యాన్స్ చేయాలి అనేటువంటి ప్రోగ్రాం ఉంది ఆయనకి. హ్మ్. అంటే అది తప్పని ఆయన అనుకోవడం లేదు. ఆయన ఆయన చూసి వచ్చాడు అవన్నీ. అంటే ఇప్పుడు ఇదే బాటలో అంటే విజయ్ గారి బాటలోనే ధనుష్ కూడా నడవబోతున్నారు. ఇది వేరు. అంటే ఈ పద్ధతిలో వాళ్ళకేమి పాలిటిక్స్ ఫైనల్ రిసార్ట్ ఏం కాదు. వాళ్ళకి సినిమాల్లో 80 ఏళ్ల వరకు హీరోలుగా చేసుకునే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ మన సమాజం ఇచ్చింది. హా! సమాజం నుంచే అవకాశం వాళ్ళు పొందున్నారు కాబట్టి అందరూ కోరుకోవడం లేదు. ఇప్పుడు జనరేషన్‌లో మార్పొస్తుంది సార్. వీళ్ళు పాలిటిక్స్‌నే అంటే కాస్త చూజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తోంది. పొలిటికల్ ఏరియాలో ఒక ప్లేస్మెంట్ ఉంటే మంచిదే. ఇప్పుడు ధనుష్ గారు కూడా అదే గదా చెప్పారు. ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు మీరు జేయాలి. సో, ప్రతి ఒక్కరికి సేవలు అందాలి అంటే ఓకే. ఇప్పుడు కాకపోవచ్చు 2031కి పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉంది అంటూ తమిళనాడు ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అంటే అభిమానుల్ని కన్సాలిడేట్ చేసిన ప్రతి హీరో మీద ఈ డౌట్ ఉంటుంది. అల్లు అర్జున్ కన్సాలిడేట్ చేశాడు ఆ మధ్యకాలంలో. నిర్మాణంలోకి అభిమానులను తీసుకొచ్చి జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయటం వెనకాల డెఫినెట్గా పొలిటికల్ ఎంట్రీ ఆలోచన ఎక్కడో ఉంది అని చాలామంది మాట్లాడేశారు. హ్మ్. ఆయన లేదు అని కూడా అనలేదు, ఖండించలేదు. ఆయన కానీ వారి తండ్రి గారు కానీ ఖండించలేదు, ఎంజాయ్ చేశారు దాన్ని. ఎంజాయ్ చేశారు. చూద్దాం, మేబీ ఆ ఛాన్స్ వస్తే అటువైపు మూవ్ అయితే సక్సెస్ వస్తుంది అనుకుంటే దూకుదాం అనే ఆలోచన ఉంది. అలాగే ధనుష్కు కూడా ఉండుండొచ్చు. అంటే ఆర్గనైజ్డ్గా ఉండటం అనేది అవసరంగా మారింది ఇప్పుడు ప్రతి హీరోకి, మార్కెట్ దృష్ట్యా. అంటే మార్కెట్ని కాపాడుకోవాలంటే, సినిమాని జనంలోకి తీసుకెళ్లాలంటే అభిమానుల్ని ఒక నెట్వర్క్గా మార్చి వాడుకోవాలి అని ప్రతి హీరో అనుకుంటున్నాడు. అందులో భాగమే ఇప్పుడు ఆయన కన్సాలిడేట్ చేయటము ధనుష్. అలాగే వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఇచ్చాడు ఆయన. హ్మ్. ఇచ్చి సామాజిక సేవా కార్యక్రమం. ఇప్పుడు ఆ రోజుల్లో రామారావు గారు రాయలసీమ కరువు అనగానే ఈయన జోలు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి నాటకాలు వేసి జనంలోకి వెళ్ళి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి ఇచ్చి, అలాగే ఎక్కడైనా ఏదైనా ప్రకృతి విపత్తు అనగానే ఈయన వెళ్ళి అక్కడ ఒకసారి పర్యటించి, ఇప్పుడు దివిసీమ తుఫాన్ అప్పుడు నాగేశ్వరరావు గారిని కూడా తీసుకుని వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆ ప్రాంతాన్ని ముందు తిరిగి వచ్చేసిన తర్వాత ఈ నిధి సమీకరణ అనే పేరుతో ఫండ్ కలెక్షన్ చేసి తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇచ్చి నడిపించటం. ఈ కార్యక్రమాలు చేయటం ద్వారా ఆయన అభిమానులను కన్సాలిడేట్ చేసుకుంటూ వెళ్ళాడు. అదే పద్ధతి ఇప్పుడు ప్రతి ఒక్క హీరో చేస్తున్నాడు. ఈ కన్సాలిడేషన్ ఆఫ్ ఫ్యాన్స్ అనే ఐడియా ఉన్న ప్రతి హీరోకి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఆ పద్ధతి ప్రకారం ఇప్పుడు ఆయన గురించి స్పెక్యులేషన్ మొదలైంది, కానీ వారు ఇంకా చెప్పలేదు. అధికారికంగా స్పందించడం లేదు.
నెమ్మదిగా చెప్తారు అప్పటి పరిస్థితిని. వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఇంటెలిజెన్స్ సోర్స్ ద్వారా వచ్చిన సమాచారంతో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలనుకున్నారు, బట్ ఎందుకో పెట్టేశారు, అది ఇది అనుకున్నాం కానీ చివరి నిమిషంకి వచ్చేసరికి ఆరోగ్య రీత్యా లేదు అంటే అన్నారు. రజనీకాంత్ కంటే కూడా ఆయనని నడిపిస్తున్నటువంటి ఇంకొక శక్తి ఉంది ఆయనతో, సత్యనారాయణ గారని. హ్మ్. ఆయనకు ఉంది ఆలోచన. ఆయన ఈయనతో ఒక రాజకీయ పార్టీ పెట్టించి సక్సెస్ అయ్యి ఎంజీఆర్ తర్వాత, నిజానికి సినిమా పరిశ్రమలో ఎంజీఆర్ తర్వాత సూపర్ స్టార్ ఈయనే. హ్మ్. కాబట్టి రాజకీయాల్లో కూడా దాన్నే నడిపిద్దామని అనుకున్నారు. అది ఈయన ప్రిపేర్డ్నెస్ కాదు, ఆయన ప్రిపేర్డ్నెస్, ఆయన అంచనాలు. ఈయనకంటూ ఓ సొంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఈయనకు వచ్చిన రిపోర్టు ఆయనకు వచ్చిన రిపోర్టుకి తేడాలు ఉన్నాయి. అందుకని ముందు ఆయన మొహమాటం కొద్దీ వేదిక మీదకి వెళ్ళి మాట్లాడిన ఆ తర్వాత చెప్పాడు, బాబు పరిస్థితి బాగాలేదు, నేను రాను, మీరు పోస్టర్లు వేయించే ప్రయత్నం చేయండి అని. తమిళనాడు నిండా పోస్టర్లు వేశారు, సారీ మేము రావడం లేదు అని. కాబట్టి ఇక్కడ కూడా రామారావు గారి తర్వాత ఆ పొజిషన్ని 1 సంవత్సరం లోపు టేక్ ఓవర్ చేసిన వాడు చిరంజీవి. కాబట్టి మధ్యలో సంవత్సరం మాత్రమే కృష్ణ గారు నడిపాడు. 83 జనవరిలో రామారావు గారు సీఎం అవగానే 83లోనే ఖైదీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన క్షణం ఇటు షిఫ్ట్ అయింది చిరంజీవి వైపు. కాబట్టి రామారావు గారు సీఎం పోస్టు, ఈయన సూపర్ స్టార్ పోస్టు రెండు ఒకే సంవత్సరం జరిగిన సంఘటనలు. అదే పద్ధతిలో ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నాడు. సీఎం అయిపోవడమే ప్రోగ్రాం. అందుకని ఆయన 9 నెలల్లో సీఎం అన్నాడు కాబట్టి 8 నెలల ముందు పార్టీ పెట్టాడు ఈయన, ఆ రికార్డు కొట్టడం కోసం. కానీ వర్కౌట్ అవ్వకపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. ఈ 100 కారణాలని విశ్లేషించుకుని ఏ లిమిటేషన్లో వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుని ఇప్పుడు హీరోలు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ బుర్రల్లో ఈ అధ్యయనం ఉంది. ఆయన అవటానికి ఈయన కాకపోవడానికి ఏమిటి తేడా అనేది ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకునే పవన్ కళ్యాణ్ కూడా రంగప్రవేశం చేశాడు. ఈ టార్గెట్లు కుదరవు అనే విషయం విజయ్కి కూడా తెలుసు. అందుకని తను 2 years ముందు కదిలి నెమ్మదిగా అభిమానులు ఛానలైజ్ చేసుకుని వాళ్ళని రోడ్ల మీదకి పంపి, మొన్న ఎన్నికల ప్రచారంలో ఆయన ఏమి ఊరూరు కూడా తిరగలేదు. అవును, అందుకే కదా విజయం చూసిన తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇప్పుడు రామారావు గారు ఆ రోజుల్లో ఆ చైతన్య రథం వేసుకుని రాష్ట్రం అంతా 3 సార్లు తిరిగాడు ఆయన. అది విజయ్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సార్. చేయలే అంటే ఈయన ఒక ప్రయత్నం చేశాడు. జనాలు ఆయన ఆల్టర్నేటివ్గా గమనించారు. కొన్ని సీట్లు ఆయనకు అదనంగా వచ్చినాయి. బీభత్సమైన మెజారిటీ కాదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ కాలేదు. ఆ గ్యాప్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ధనుష్ ఆల్టర్నేటివ్ కోసం ట్రై చేస్తున్నాడు. అనుకుంటే ఆల్టర్నేటివ్ ఆలోచన విధానంతో ఉన్నాడు అనుకుంటే, ఆయన అధికారికంగా చెప్పలేదు, బయట స్పెక్యులేషనే. ఈ ఆర్గనైజ్ చేస్తోంది సినిమాల కోసం కూడా కావచ్చు, నెట్వర్క్ కోసం కావచ్చు, కానీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆ రోజుల్లో ఎంజీఆర్కు వ్యతిరేకంగా శివాజీ గారు కూడా రాజకీయ ప్రవేశం చేశాడు. ఆయన రంగంలోకి కొంతమంది దింపారు, కానీ ఆయన తనని తాను రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు. కానీ తమిళనాట ఏవైనా ఒక 2 పార్టీలు మాత్రమే సజీవంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అయితే మీరు లేకపోతే నేను అన్నట్టుగా ఉంటాయి. అంటే ఆ రోజుల్లో శివాజీ గారిని రంగంలోకి దింపడానికి డిఎంకే, కాంగ్రెస్ రెండూ ప్రయత్నం చేస్తే ఆయన ఇద్దరికీ అనుకూలంగా ఉండేవాడు. ఇక్కడ కూడా నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ అనుకూలుడే. రామారావు గారు ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అడ్డుకోవటానికి ఎలా వెడితే బాగుంటుంది అనే సలహాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వటంలో ఆయన క్రియాశీలకంగానే వ్యవహరించాడు. నాగేశ్వరరావు కూడా ఆ టైంలోనే కృష్ణ గారిని వాళ్ళు టేక్ ఓవర్ చేయటం వెనకాల కూడా ఈయన ఐడియా ఉంది. అంటే 76 వరకు నేను పోటీ ఇచ్చాను, 76 తర్వాత కృష్ణ రంగంలోకి వచ్చేసాడు. కాబట్టి మీరు కృష్ణని టేక్ ఓవర్ చేస్తే ఆయనతో కంపారిటివ్గా అదే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇతను పనిచేస్తాడు మీకు అని సలహా చెప్పింది ఈ పెద్ద మనిషి. ఆ తర్వాత కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు వాళ్ళు. అలా
ఇప్పుడు ధనుష్ని విజయ్కి పోటీగా ఎవరైతే ఏ పార్టీ అయితే వస్తుందో వాళ్ళు అప్రోచ్ అయితే ఒక పద్ధతి, ఎవరు అప్రోచ్ కాకపోతే ఆ వాతావరణం లేదు అనుకుంటే డిఎంకేకి ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఆయన ఉదయనిధి ఉన్నాడు అక్కడ ఆల్రెడీ ఉన్నాడు. ఆయన అక్కడ ఇంకో పవర్ సెంటర్ని రానివ్వరు వాళ్ళు. సో డిఎంకే లేదు, టీవీకే లేదు. ఈ రెండు పార్టీలనే వాళ్ళు చూడాలనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో. ఇప్పుడు ఈయన ఎవరికి కావాలి అంటే ఇప్పుడు అక్కడ ఒక మనిషి అవసరం కొన్ని పార్టీలకు ఉంది. భారతీయ జనతా పార్టీకి ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఎటువైపు చూస్తారు, ధనుష్ ఏదైనా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని అట్రాక్ట్ ఇంకా చేస్తే చాలా టైం ఉంది కాబట్టి అదే చూడాలి. ఆ గ్రూపుల్లో ఎవరినైనా అట్రాక్ట్ చేయాలి, లేదు ఏడీఎంకేకి ఏమైనా జీవం పోస్తాడా ఆయన అనేది చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.